హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే స్పెషల్ నేనైతే స్ప్రింగ్ రోల్స్ని తయారు చేసుకోవాలనుకుంటున్నానండి. ముందుగా దానికోసం నేను గోధుమ పిండిని అయితే తడిపి పెట్టుకున్నానండి. అండ్ అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. నేను ఆలుగడ్డ ఇంకా క్యారెట్ని కూడా బాగా ఉడికించుకుంటున్నానండి. కర్రీ కోసం నేనైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను పోపు గింజలు డీప్ ఫ్రై అయ్యేంతలోపు నేనైతే ఆలుగడ్డలు ఉడికాయో లేదో చూసుకుంటున్నానండి. చూస్తారు కదా, ఇక్కడైతే ఆల్రెడీ ఆలుగడ్డ, క్యారెట్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇక్కడ పోపు గింజలు డీప్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలా యాడ్ చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అదే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసిన కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ కొత్తిమీర, పుదీనా వేయడం ద్వారా మనకైతే కర్రీ టేస్ట్ బాగా వస్తుందండి. నేను ముందుగా ఆలుగడ్డ, క్యారెట్ని అయితే మంచిగా ఉడికించుకొని బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను కదండి. ఆ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు ఈ ఆనియన్స్ దాంట్లో అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుతున్నానండి. ఎందుకంటే ఇక్కడ యాడ్ చేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు మంచిగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఈ ఇంగ్రీడియంట్ని అయితే బాగా కలుపుతూ ఉండాలండి. అలా కలపడం ద్వారా పచ్చివాసన పోతుంది. అండ్ అలాగే మనము పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పసుపు యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ అయితే మంచి కలర్ అయితే వస్తుందండి. చూసారు కదా ఎంత బాగా కనబడుతుంది మనకైతే కలరింగ్. అండ్ అలాగే నేను టేస్టీ కోసం అయితే నేను చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలనుకుంటున్నానండి. చూస్తారు కదా, ఇక్కడ నేనైతే టేస్టీ కోసం చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చూస్తారు కదా, ఇక్కడైతే చాలా బాగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ అలాగే నేను స్ప్రింగ్ రోల్స్ కోసము గోధుమ పిండితో అయితే పూరీల పలుసగా నేను షీట్స్ అయితే తయారు చేసుకున్నానండి. చూస్తారు కదా, ఇక్కడ చాలా పలుసగా షీట్స్ అయితే రెడీ చేసుకున్నానండి. అలా రెడీ చేసుకున్న షీట్లలో ఆలు మిశ్రమాన్ని అయితే ఆలు మసాలా మిశ్రమాన్ని అయితే ఈ షీట్స్లో పెట్టి మంచిగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇక్కడ షీట్స్లో మసాలాను అయితే పెట్టి మంచిగా స్ప్రింగ్ రోల్స్ని అయితే రెడీ చేసుకున్నానండి. చూసారు కదా, మనకి ఇక్కడ రోల్స్ అయితే రెడీ అయిపోయాయండి. అండ్ అలాగే స్టవ్ నుంచి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ రోల్స్ని అయితే ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేస్తూ ఉండాలండి. చూసారు కదా, ఇక్కడ అన్ని స్ప్రింగ్ రోల్స్ని అయితే నేను ఆయిల్లో యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మెల్లగా మంటనైతే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. లేదంటే షీట్స్ మంచిగా డీప్ ఫ్రై కావండి. చూస్తారు కదా, అలా చిన్నగా మంటని పెట్టుకోవడం వల్ల మనకి స్ప్రింగ్ రోల్స్ అయితే చాలా బాగా డీప్ ఫ్రై అయిపోయాయండి. ఇలా రెడీ అయిన స్ప్రింగ్ రోల్స్ని అయితే ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే తీసుకొని దీనికి కాంబినేషన్గా నేనైతే స్ప్రింగ్ రోల్స్కి కాంబినేషన్గా టమాటా కెచప్ని అయితే యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, మా బాబు టమాటా కెచప్తో స్ప్రింగ్ రోల్స్ని అయితే తింటున్నాడండి. ఎలా ఉంది అని నేను అడగగానే మీరైతే చూస్తారు లాస్ట్లో చాలా బాగుంది మమ్మీ అని అయితే చెప్తారు. చూస్తారు కదా అండి, ఇక్కడ మా బాబు అయితే చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.